గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కల్తీ నెయ్యి సరఫరాకు ప్రధాన కారకుడు ధర్మారెడ్డే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టెండర్ నిబంధనలు సడలించడానికి అనుమతి ఇచ్చింది ఆయనే. ఆ నిర్ణయాల వల్లే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి సరఫరా సంస్థల చొరబాటు, వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా కొనసాగించారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక. అప్పటి ఈవో సింగాల్, ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయం పైన ప్రస్తావన. వైకాపా ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా జరగడానికి నాటి ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ నిగ్గు తేల్చింది. నాణ్యమైన నెయ్యి సరఫరాకు తూట్లు పొడిచేలా టెండర్ నిబంధనలు సడలించడానికి ఆయన అనుమతి ఇచ్చారని, ఆ నిర్ణయాల ఫలితంగానే కల్తీ నెయ్యి సరఫరా చేసే మోసపూరిత సంస్థలు తిరుమల తిరుపతి దేవస్థానం చొరబడ్డాయని స్పష్టం చేసింది. ఆయన చర్యల వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలు ప్రక్రియ పూర్తిగా ప్రమాదంలో పడిపోయిందని వెల్లడించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ డౌట్ ఏంటంటే నిన్ననే ఈనాడే రాసింది ఆ సింగాలని బోర్డులో పెడితే సింగాల్ అడ్డుకోలేదు అన్నటువంటి. మళ్ళీ ఇప్పుడు అకస్మాత్తుగా ధర్మారెడ్డి మారిపోయాడు. నివేదిక మారిపోయిందా, లేకపోతే నివేదికలోని టాపిక్ మారిపోయిందా, లేదా ధర్మారెడ్డి దగ్గరికి రావాలి కాబట్టి అన్నటువంటి కోణంలో మళ్ళీ మార్పు చేసుకొచ్చారన్నది తేలాలి. లేకపోతే మరో 4 ఈఎస్ఐ ఆసుపత్రులు 1వ తేదీ నుంచే గుర్తొచ్చేది పేదల సేవే. ప్రతి నెల 2721 కోట్లు పింఛన్లుగా అందిస్తున్నాం. కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రులు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, రాష్ట్ర ప్రభుత్వంలో 5 పైసలు కూడా ఉండదు. అది సరే కూటమి కాబట్టి చెప్తూనే ఉండొచ్చు. 1వ తేదీనే అంటే గుర్తొచ్చేది పేదల సేవ. ఇంతకుముందు అదే కదా జరిగింది. కాబట్టి ఇప్పుడు పేరు పెట్టాం టైటిల్, అప్పుడు పెన్షన్లు ఇవ్వడం అనేటటువంటిది అనేవారు. అదే సందర్భంలో శ్రామికుల కోసం 15 లేబర్ అడ్డాలు, పని లేనప్పుడు వారికి అక్కడే నైపుణ్య శిక్షణ. ఇది ఒక మంచి ఆలోచన. శ్రామికులందరూ ఒక చోట ఉండేటందుకు. లేకపోతే బయట తిండిపై బండ పడింది అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఒకేసారి 993 రూపాయలు పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర, మెనూ ధరలో 10% వరకు పెంపు. ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రాథమిక నిర్ణయం. వ్యాపారాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఏపీ హోటల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రకటన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆధ్యాత్మిక నగరి లేదా సవారి. తిరుపతిలో సిటీ బస్సులు లేక భక్తుల అవస్థలు. రాత్రి వేళల్లో పరిస్థితి మరీ దుర్భరం. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఆటో వాళ్ళలు మినీ బస్సులైనా నడపాలని డిమాండ్ అంటూ నిత్యం 1,00,000 మందికి పైగా రాకపోకలు సాగించి ఆధ్యాత్మిక నగర తిరుపతిలో మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో భక్తులకు అవస్థలు తప్పడం లేదు. ముఖ్యంగా నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి, కపిల్ తీర్థం, శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టు వంటి చోట్లకు సిటీ బస్సులు అందుబాటులో లేవు. రాత్రి 10 దాటితే ప్రయాణికుల పరిస్థితి అగమ్య గోచరమే. దీంతో ప్రైవేట్ వాహనాల నిర్వాహకులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. తిరుపతి బస్టాండ్కి రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకు మధ్య వేర్వేరు ప్రాంతాల నుంచి 220కి పైగా బస్సులు చేరుకుంటాయి. ఇదే సమయంలో రైల్వే స్టేషన్కి 6 పాసింజర్ 14 ఎక్స్ప్రెస్లతో పాటు పలు వారాంతపు రైళ్లు వస్తాయి. వీటిల్లో నగరానికి సాధారణ దినాల్లో సగటున 20,000 మంది, వారాంతాలు ప్రత్యేక పర్వదినాల్లో 35 నుంచి 40,000 మంది వస్తుంటారు. వీళ్ళలో అధిక శాతం మంది అలిపిరి, శ్రీవారి మెట్టు, దర్శన టోకెన్ల కేంద్రాలు, తిరుచానూరు వంటి ప్రాంతాలకు వెళ్తారు. ఇంత రద్దీ ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులు తిప్పడం లేదు. తిరుమలకు నడుపుతున్న అవి ఖాళీగా ఉంటేనే అలిపిరికి వెళ్ళే వాళ్ళని ఎక్కిలేస్తారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాబట్టి ఆ ఊర్లో తిరగగలిగినటువంటి ప్లేస్ ఎంతవరకు ఉందన్నదే ఇక్కడ సమస్య. అయితే కల్తీ నెయ్యి సరఫరాకు అనువైన పరిస్థితులు సృష్టించింది కొనుగోలు కమిటీయే. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా చేసేందుకు అవసరమైన పరిస్థితులను అప్పటి కొనుగోలు కమిటీయే కల్పించిందని విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ కమిషన్ పేర్కొంది. కొనుగోలు కమిటీ సమస్యను గుర్తించడం విఫలం కావడం కాదు, ఆ సమస్య తలెత్తేందుకు దారితీసిన పరిస్థితిని తానే సృష్టించి తిరుమల తిరుపతి దేవస్థానం నాణ్యమైన సరుకులు సరఫరా అయ్యేలా చూడటంలో కొనుగోలు కమిటీ పాత్ర కీలకం, నిర్ణయాత్మకం. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా వినియోగం సరఫరాదారుల తప్పిదమే కాదు, నిబంధనల రూపకల్పన మదింపు దశలో పరిపాలనాపరమైన వైఫల్యాన్ని సూచిస్తోందని నివేదిక పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ఎం రాములు, తిరుమల తిరుపతి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ బాలాజీ సమావేశమై టెండర్ నిబంధనల సవరణకు ఆమోద ముద్ర వేశారన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి అవినీతిలో అదరహో అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. విజనరీ పాలనలో శాశ్వత సచివాలయ నిర్మాణం 1 చదరపు అడుగు 18,413 రూపాయలు. టవర్లకు అద్దాలు అమర్చేందుకు 2,540 కోట్లతో పరిపాలనా అనుమతులు. వాటికి 3 ప్యాకేజీల కింద టెండర్లు. ఫలితంగా 9,612 కోట్లకు చేరుకున్న నిర్మాణం. 2018లో 5 టవర్ల నిర్మాణ పనులకు 3 ప్యాకేజీల కింద టెండర్లు. చదరపు అడుగుకి 4,350 రూపాయలు చొప్పున. షాపూర్జీ, పల్లంజీ, ఎన్సీసీ, ఎల్ఎన్టీకి పనులు అప్పగింత. 2024లో ఆ కాంట్రాక్ట్ ఒప్పందాలు రద్దు చేసిన చంద్రబాబు ప్రభుత్వం భారీగా పెంచిన కొత్త రేట్లతో అనుకూల కాంట్రాక్టులు దోచిపెట్టేట్టుగా నాటికి నేటికి స్టీల్, సిమెంట్ ధరలో పెద్ద వ్యత్యాసం లేదు.
ఇసుక ఉచితం, కానీ అంచనా వ్యయం భారీగా పెంచేసి పాత సంస్థలకే పనులు అప్పగింత. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో 5 స్టార్ వస్తువులతో చదరపడు 4,000 నుంచి 4,500. భారీ ముడుపుల కోసం అంచనా వ్యయం పెంచేశారంటున్న నిపుణులు. అప్పుగా తెచ్చిన నిధుల్ని కాంట్రాక్టర్తో కలిసి దోచుకుంటున్నటువంటి వైనం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బండబాదుడు అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఏదైతే 993 రూపాయలు వాణిజ్య సిలిండర్ ధర పెరగడం, సిలిండర్ ధర 3,315 రూపాయలకి చేరింది. ఈ నేపథ్యంలో మెనూ రేట్లో 10% పెంపు. ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రకటన. వాణిజ్య సిలిండర్ ధర అమాంతంగా పెరిగిపోయింది. ఒక్కసారిగా 993 పెరిగింది. గడిచిన 22 నెలల్లో ఈ గ్యాస్ ధర 3 సార్లు పెరిగినట్టయింది. తాజా పెరుగుదలతో 19 కిలోల వాణిజ్య సిలిండర్ 3,315 రూపాయలు పలుకుతుంది. కాగా రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభం, వాణిజ్య గ్యాస్ రేట్ల భారీ పెంపుతో హోటల్ రంగం కుదేలైందని స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో హోటల్ యజమానులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నట్టు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కమిషన్ల వైద్యం అంటూ వైద్య ఆరోగ్య శాఖలో 40 కోట్ల ప్రాజెక్టులో గోల్మాల్. ఏజీడీఎంలో అనుభవం తప్పనిసరి అని బిడ్లు దాఖలకు ముందు షరతు. ఫ్రీ బిడ్లో పోటీ లేకుండా కట్టడి చేసిన ప్రభుత్వ పెద్దలు. అస్మదీ కంపెనీతో బిడ్ వేయించి అక్రమంగా ఆమోదం. L1 కాకుండా QCBS విధానంలో ఆర్ఎఫ్పి రూపకల్పన. ఇవాల్యుయేషన్లో ఎక్కువ మార్కులు వేసి ప్రాజెక్ట్ కట్టబెట్టేందుకు సిద్ధం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే జీఎస్టీ డమాల్ అంటూ ఏప్రిల్లో 2.7% తగ్గిన రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 4,686 కోట్ల నుంచి 4,323 కోట్లకు పడిపోయిన ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు వరుసగా 3వ ఏడాది తిరోగమనంతో ప్రారంభం. పొరుగు రాష్ట్రాల్లో టాప్ గేర్లో జీఎస్టీ వసూలు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ జీఎస్టీ వసూల్లో 4.3% వృద్ధి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఈ షాడో మంత్రి ఓ కంత్రి అంటూ విద్యాశాఖలో మంత్రి ఓఎస్డి ఓవర్ యాక్షన్. అంతా నాకు తెలియాలి, నువ్వు ఎవరైతే నాకేంటి అన్నట్టుగా వ్యవహరించాలి. ప్రోటోకాల్ సంస్కారాన్ని మర్చి ఇష్టానుసారం వ్యాఖ్యలు. మంత్రితో వ్యవహరించినట్టే తనతో నడుచుకోవాలంటూ హుకుం. అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా సమాచారం పేరుతో వేధింపులు. ఫైల్ ప్రొసీడింగ్స్ని పక్కన పెట్టి అనధికారికంగా నోటి మాటలతోనే పనులు చేయాలంటే ఒత్తిడి. గతంలోనే ఈ ఓఎస్టీ కాండక్ట్ మీద నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిన ఇంటెలిజెన్స్ అయినా పట్టించుకోకుండా ఓఎస్టీగా నియమించుకున్న విద్యాశాఖ మంత్రి అన్నటువంటిది హైలైట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు. పంటలు కొనుగోలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. గంపలగూడెం మార్కెట్ యార్డ్లో ధాన్యం రాసుల పరిశీలన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కుట్ర పన్ను కొల్లగొట్టు రవాణాలో ట్యాక్స్ డీల్. కీలక నేతకు 18 కోట్ల ముడుపుల మూట. ప్రభుత్వ ఖజానాకు ఏటా 100 కోట్ల గండి. ట్రావెల్ బస్సులపై పన్ను తగ్గింపు ప్రతిపాదన. కేంద్రం తాజా విధానాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రం ట్రావెల్ సిండికేట్ కీలక నేత సెటిల్మెంట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అడ్వాన్స్గా 7,862 కోట్లు ఇచ్చిన పోలవరం పడకేనా. కేంద్ర జలశక్తి కార్యదర్శి విఎల్ కాంతారావు అసహనం. ఇంధనం కొరతతో పనులు చేయలేకపోయామన్న అధికారులు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదని నిలదీత. నిర్వాసితులకు పునరావాసం కల్పన. భూసేకరణ తీర్పు అసంతృప్తి. పనుల ప్రగతిపై రోజువారీ వారం నివేదిక ఇవ్వాలని వాప్కోస్కి ఆదేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రోడ్డు మీద లారీలను పరిశీలించే విధులు కూడా సచివాలయ ఉద్యోగులకే. టార్పాలిన్ లేకుండా వెళ్లే లారీల వివరాలు సేకరించాల్సిందే. ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు, హక్కులు హరిస్తున్నారు. పెండింగ్లోని ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలి. పదోన్నతులు కల్పించాలి. సచివాలయ ఉద్యోగులు ఇతర శాఖలకు డిప్యుటేషన్ మీద కాకుండా శాశ్వత ప్రాతిపదికన విలీనం చేయాలి. 15 రోజుల్లోకి సమస్యలు పరిష్కరించుకుంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నేత మధుబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చండ్ర ప్రచండ బాణుడు అంటూ రాష్ట్రంలో మంటలు పుట్టిస్తున్న ఎండలు. తీవ్ర వడగాల్పు తొక్కుపోతూ అల్లాడిపోతున్న జనం. పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ళు అత్యధిక 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత. 252 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నిత్యానంద రెడ్డి విషయంలో చట్ట ప్రకారం నడుచుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్దాస్తగిరి హత్య కేసులో సంబంధించి నిత్యానంద రెడ్డి విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని కడప రిమ్స్ పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. BNSS సెక్షన్ 35A కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని ఆదేశించింది. దర్యాప్తు సహకరించాలని నిత్యానంద రెడ్డికి నిర్దేశించి తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్ లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటిది హైలైట్ చేసింది. లేకపోతే కోర్టులు చివాట్లు పెట్టిన మారని పోలీసులు. న్యాయ రక్షణ కోసం వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ పోరాటం. సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి పూడి శ్రీహరికి రిమాండ్ తిరస్కరించిన గుంటూరు కోర్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గురువారం కుప్పంలో అరెస్ట్ చేసి గుంటూరు తీసుకొచ్చిన శ్రీహరిని పోలీసులు శుక్రవారం ఉదయం గుంటూరు జీజీహెచ్కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఈ క్రమంలో శ్రీహరిని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అనుమతించలేదు. ఈ సందర్భం కొంత ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి శ్రీహరిని జిల్లా కోర్టుకు తరలించి 4వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రవేశపెట్టారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితర సీనియర్ న్యాయవాదులు శ్రీహరి తరపున సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం శ్రీహరికి రిమాండ్ జడ్జి తిరస్కరించారు. BNSS సెక్షన్ 35 ప్రకారం నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. శ్రీహరి కోర్టుల రిమాండ్ తిరస్కరణ పక్షం రోజుల వ్యవధి ఇది 3వసారి. ఇప్పటికే 2 సార్లు కుప్పం కోర్టు ఆయనకి రిమాండ్కి తిరస్కరించిన సంగతి తెలిసిందే అన్నటువంటిది
హైలైట్ చేశారు. మరోవైపున శ్రీహరికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని నల్లపాడు పోలీసులు హైకోర్టు ఆదేశించి తదుపరి విచారణ మే 5కు వాయిదా వేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే జిఎస్టీ డమాల్ అన్నటువంటిది చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారం చేపట్టినప్పటి నుంచి జీఎస్టీ వసూలు తిరోగమన దశలోనే పయనిస్తున్నాయి. 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్లో రాష్ట్ర స్థూల జీఎస్టీ వసూలు 2.7% తగ్గినట్టు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం 4,686 కోట్లు ఉన్న స్థూల జీఎస్టీ వసూలు ఏడాది 4,323 కోట్లకు పడిపోయిన. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 4.3% వృద్ధి నమోదైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఒక జిఎస్టీ వసూల్లో వృద్ధిని నమోదు చేయడం గమనార్హం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వాణిజ్య మంట గ్యాస్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాణిజ్య సిలిండర్పై ఏకంగా 993 రూపాయల పెంపు. బెజవాడలో 3,250కి చేరిన ధర. 5 కిలోల సిలిండర్ మీద 549 రూపాయల పెంపు. ఒకేసారి స్థాయి పెరుగుదల ఇదే తొలిసారి. లీటర్ బల్క్ డీజిల్ ధర 137 నుంచి 149కి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా నిర్ణయం. ప్రభుత్వ చమురు సంస్థ ఐఓసీ ప్రకటన. గృహ వినియోగ సిలిండర్పై 40 నుంచి 50, పెట్రోల్ డీజిల్పై 4 రూపాయల నుంచి 5 రూపాయలు పెరిగే ఛాన్స్ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. దద్దోజనం తిని కూర్చోవడం కాదు, ఎన్నికల్లో కష్టపడేది వారే, వారిని విస్మరిస్తే అట్లా పామరు భేటీలు ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే స్కిల్ సెంటర్లుగా లేబర్ అడ్డాలు. తొలుత 15 నగరాల్లో ఈ అడ్డాల ఏర్పాటు. సీఎం ఫోన్ చేస్తే చాలు కార్మికులు పంపుతారు. ఇవి సత్ఫలితాలను ఇస్తే రాష్ట్రమంతటా పెడతాం. కార్మికుల పిల్లలు కంపెనీ పెట్టే స్థాయికి ఎదగాలి. కార్మికుల సంక్షేమానికి ఏటా 615 కోట్లు. అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం. కార్మికుల్లో నైపుణ్యం పెంచి అదనపు ఆదాయం. ఇందులో భాగంగా 25,000 మందికి శిక్షణ. వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. కూటమి రాకతో ప్రజలకు స్వాతంత్రం. కృష్ణా జిల్లాలో పేదల సేవలో చంద్రబాబు పింఛన్ల పంపిణీ. పామరు కార్యకర్తలతో భేటీ. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రారంభం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ట్రెండింగ్లో సర్కారు బడి అంటూ 10th ఫలితాల్లో సత్తా ప్రశంసిస్తూ పత్రికల్లో ప్రభుత్వం ప్రకటన. కొత్త వరవడి సూపర్ హిట్. కార్పొరేట్ తరహాలో మా టాపర్లు అంటూ ఫోటోలు. అధికారిక ప్రకటనపై సర్వత్రా సానుకూల స్పందన. ప్రభుత్వ స్కూళ్లకు ఊతమిచ్చేలా చర్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు సర్వం భ్రష్టం అంటూ సకల వ్యవస్థల వైఫల్యంతోనే కల్తీ నెయ్యికి దారి. జగన్ హయాంలో నాణ్యతకు టీటీడీ పాత్ర. కల్తీని బట్టే వ్యవస్థల కరువు. చెలరేగిన కల్తీదారులు వారు కోరిన టెండర్ రూల్స్ను మార్చినవని తెలిసి సడలింపులకు సింగాల ఆమోదం. సడలింపుతో రాజమార్గంలో కల్తీ నెయ్యి దందా. సింగాల్ సహా నాటి అధికారులంతా దోషులే అన్నటువంటిది హైలైట్ చేశారు. వాళ్ళేమో ధర్మారెడ్డిని పెట్టారు, నిన్న సింగాలు పెట్టి వాళ్ళు ధర్మారెడ్డిని పెట్టారు. వీళ్ళు ఇవాళ సింగాలు పెట్టారు, రేపు ధర్మారెడ్డిని పెడతారేమో చూడాలి. ఇకపోతే పదోన్నతులపై నిర్లక్ష్యం అంటూ సిఎస్ జిఏడి వెంటపడిన బేఖాతర్. ఆర్థిక అసెంబ్లీ హెచ్ఓడిలో పెండింగ్. మిగతా అన్ని శాఖల్లోనూ ఇదే దుస్థితి. ఉన్నతాధికారుల ధోరణిపై అసంతృప్తి. ప్రమోషన్ల విధి విధానాలు బుట్టదాఖలు. తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లోకి ఫలితంగా 5-6 మాసాలు ఆగాల్సింది. ప్రభుత్వంపై ఉద్యోగులు రొసరొస అంటూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ సీఎం చంద్రబాబు పనులు పరుగులు పెట్టిస్తున్నారు. కానీ శాఖల ఉన్నతాధికారులు మాత్రం నత్తక నడకలు నేర్పేలా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సంబంధించిన పనుల విషయంలో ఎలా ఉన్న శాఖల్లోని ఉద్యోగులకు సంబంధించిన కీలక పదోన్నతుల వ్యవహారంలో కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉంటున్నారు. ఫలితంగా ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారం ఎటు తేలడం లేదు. తాజాగా రాష్ట్రపతి ఉత్తర్వుల రూపంలో మరో అడ్డంకి ఎదురైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే నిధులకి ఇబ్బంది లేదు. పోలవరంపై కేంద్ర స్పష్టీకరణ. మరో 3,300 కోట్లు ఇచ్చేందుకు ఓకే. పనుల్లో వేగం పెంచండి రాష్ట్ర అధికారులకు నిర్దేశం. కేంద్ర సంస్థలతో ఢిల్లీలో కాంతారావు సమీక్ష. సీఎస్ సాయిప్రసాద్ బృందం హాజరు. నెలకు 500 కోట్లైనా ఖర్చు పెట్టరేం. తొలి దశ 2027 జూన్కి పూర్తి కావాలి. పొరుగు రాష్ట్రాల అభ్యంతరాల సంగతి మేము చూసుకుంటాం. వేగం పెంచండి. భూసేకరణ పునరావాసం స్పీడు పెరగాలి. నెలలో 2 సార్లు ప్రాజెక్టు వద్దకు వెళ్ళాలి. రోజువారీ పనులపై వాప్కోస్ సమీక్షించిన పీపీఏకి సమాచారం ఇవ్వాలి. మరి చంద్రబాబు గారు ఏమో అంత అద్భుతం జరుగుతుంది అంటున్నారు, అక్కడేమో ఏం జరగట్లేదని వాళ్ళు నిలదీస్తున్నారు. సాక్షి అట్లా రాస్తే వీళ్ళు హెడ్డింగ్ ఎట్ట మార్చేశారు చూడండి. నిధులకు ఇబ్బంది లేదని వాళ్ళు చెప్పారన్నట్టు. అంతే తప్పించి ఇక్కడ వీళ్ళు తప్పు చేస్తున్నారు అన్నటువంటి కాదు. మనకు నచ్చిన వాళ్ళు అయితే ఒక రకంగా రాస్తాం, నచ్చని వాళ్ళు అయితే ఒక రకంగా రాస్తాం అనడానికి నీచ జర్నలిజానికి ఇది సజీవ సాక్ష్యం. లేకపోతే నేను ఎమ్మెల్సీని తెలుసా, నాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించిన రాజమండ్రి జిల్లా అనంతబాబు హల్చల్. పాత పరిచయాలతో సిబ్బందికి రుబాబు. కోర్టుకు వెళ్ళి ఆదేశాలు తెచ్చుకొని అధికారులు చెప్పిన అదే ప్రవర్తన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చికాగోలోని డిపాల్ వర్సిటీలో మాస్టర్స్ చేసిన చందు ట్రంప్ విధానాలతో ఉద్యోగం రాదని మనస్తాపంతో బలవన్మరణం. మృతదేహాన్ని ఇండియాకి తెప్పించేందుకు లోకేష్ రామ్మోహన్ నాయుడు యత్నాలు. కర్నూలు గీతానగర్ కాలనీకి చెందినటువంటి ఎరగబోయిన చందు అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లి చందు బలవన్మరణానికి పాల్పడుతూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలియగానే మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కర్నూలు నగరం బళ్ళారి చౌరస్తా సమీపంలో గీతానగర్ కాలనీ ఉంటున్న ఏఆర్ కానిస్టేబుల్ ఎరగబోయిన కేశవ యాదవ్, విజయలక్ష్మి దంపతులకు 2 కుమారులు. 2వ సంతానం చందు. చదువులు ఎంతో చురుగ్గా ఉండే చందును ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా పంపించారు.
షికాగోలోని డీపాల్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసి చందు అక్కడే ఉద్యోగంలో చేరి కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పంతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. అమెరికాలో మారిన పరిస్థితులు అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తనకు ఉద్యోగం రాదన్న ఆందోళనతో తీవ్ర మానసిక వ్యధకు గురయ్యారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఏప్రిల్ 25 తాను ఉండే అపార్ట్మెంట్లో గదిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. తానా సభ్యుల ద్వారా విషయం తెచ్చుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే స్థానిక రిజర్వేషన్లపై కమిషన్ కసరత్తు, బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం, శ్రీకాకుళంలో చైర్మన్ మిశ్రా బహిరంగ విచారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.